చాలా రకాల కవర్ పేజెస్ ఉన్నాయి చూడండి. ఇదొక మోడల్, అలాగే ఇదొకటి. ఇక్కడ మనకు కనబడేవి 6. ఈ స్క్రోల్ బార్ మీద స్క్రోల్ చేసుకుంటే కనుక ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. మనకి ఎలాంటి మోడల్ కావాలన్నా అలాంటి మోడల్ కవర్ పేజ్ని మనం సెట్ చేసుకోవచ్చు. సరే, నేను ఇది తీసుకుంటున్నాను. సో దీని మీద క్లిక్ ఇస్తున్నాను. ఇక్కడ చూసుకుంటే కనుక టైప్ ద డాక్యుమెంట్ టైటిల్, టైప్ ద డాక్యుమెంట్ సబ్ టైటిల్ అని కింద నేమ్స్ వచ్చాయి. అలాగా ఈ ప్లేస్లో మనం డేటాని యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. మనకు కావాల్సిన నేమ్, సబ్ టైటిల్ అలా. మనం నేము, క్లాస్ ఇవన్నీ యాడ్ చేద్దాం అనుకున్నాం కదా. సో ఇక్కడేమో నేమ్ టైప్ చేసుకుని, ఇక్కడేమో క్లాస్ టైప్ చేసుకుని, నెక్స్ట్ ఇక్కడ మనకు కావాల్సింది టైప్ చేసుకోవచ్చు. లేదా ఇది ఒక ప్రాజెక్ట్ని టైప్ చేస్తున్నాం అనుకోండి, ప్రాజెక్ట్ టైటిల్ ఇక్కడ పెట్టుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే దాని కింద ప్రాజెక్ట్ సబ్ టైటిల్ని పెట్టుకోవచ్చు. సో ఇది కవర్ పేజ్ అనమాట. ఇప్పుడు దీన్ని మీరు తీసేయాలి అనుకుంటే, మనకు కవర్ పేజ్ వద్దు అని అనుకుంటే గనక సేమ్ కవర్ పేజ్లోకి వెళ్ళండి. కింద ఆప్షన్ రిమూవ్ కరెంట్ కవర్ పేజ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ ఇచ్చేయండి. వెంటనే పోతుంది. సో ఈ టాపిక్ పేరు ఏంటి అంటే కవర్ పేజ్ కమాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.